హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది మా పాప ఆపరేషన్కి సంబంధించిన వీడియో అండి. తనకి అడ్మిట్ అయినాం అన్నట్టు, ఆపరేషన్ కోసం అడ్మిట్ అయినాము. ఇదేంటంటే మాకు 1 వీక్ టైం ఇచ్చారు ఆపరేషన్కి. ఎందుకంటే ఈ ఆపరేషన్కి జలుబు దగ్గు ఉండొద్దంట. మిల్కీకి ఏమైంది అని అంటే, మేము టెస్ట్లు ఇచ్చినవి అన్నీ కన్ఫర్మ్ చేసుకొని ఇంకా ఆపరేషన్ రేపు చేపిద్దామని అన్న రోజు మిల్కీకి బాగా దగ్గు జలుబు బాగుండే. ఇంకంటే ఈ ఆపరేషన్ కంటే జలుబు దగ్గు కొంచెం కూడా ఉండొద్దంట. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థిషియా ఇచ్చి గొంతులో పైప్ వేస్తారంట చిన్నది. అది ఏంటంటే గొంతులోకి వేసేటప్పుడు వీళ్ళకు జలుబు కానీ ఏదైనా ఉండి వీళ్ళు సహకరించకపోతే ఆ టైంలో ఆ తెమడ లాంటిది ఏదైనా పైప్కి అడ్డం పడి అట్లా సహకరించకపోతే ఇబ్బంది అవుద్ది అని చెప్పి నాకు డాక్టర్ చెప్పారు. అందుకని చెప్పి మాకు 1 వీక్ టైం ఇచ్చిండ్రు. 1 వీక్ టైం ఇచ్చి అప్పుడు ఈమెకి మొత్తం క్యూర్ అయిన తర్వాతనే అడ్మిట్ చేసుకున్నారు అన్నట్టు. ఇది అడ్మిట్ అయిన రోజు వీడియో. ఆపరేషన్ తెల్లారు చేశారన్నట్టు. మేము అడ్మిట్ అయినాక తెల్లారు చేసిండ్రు. ఇంకా ఆ రోజు మేము 11:30, 12 కల్లా అట్లా అడ్మిట్ అయినాము. అయితే నేను అసలు ఇంకా ఇంటి దగ్గర వంట ఏం చేయలేదు. నాకు అసలు చేయబుద్ధి కాలేదు టెన్షన్కి. ఏంటో అంత టెన్షన్ అనిపించింది. ఎందుకంటే నాకు పిల్లలు వీళ్ళిద్దరు పుట్టినప్పటి నుండి ఇంత సివియర్గా అంటే ఆపరేషన్ చేయించి పిల్లల్ని ఇట్లా అనేది నాకు ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. మామూలుగా మిల్కీకి హెల్త్ ఎప్పుడు బాగుండేది కదా, అంటే బాగుండకపోవడం అంటే మామూలుగా వెంటనే జలుబు రావడము, జ్వరం రావడము, ఇట్లా దగ్గు, ఇంతే తప్ప ఇంతకు మించి సివియర్గా అసలు నేను నా పిల్లలకి నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా యాపిల్ కంటే అది కూడా రాదు. వాడికి ఎప్పుడో ఒకసారి కనుక ఫీవర్ వస్తుంది, అది కూడా 1 డే 2 డేస్లో తగ్గిపోతుంది. అంతేగాని నేను ఇంత పెద్దగా ఆపరేషన్స్ అన్నది మాత్రం నా పిల్లల్లో నేను ఎప్పుడు చూడలేదు. నాకు అందుకే చాలా టెన్షన్ అయింది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే అసలు మనసున పట్టలేదు. ఏం అర్థం కాకుండా అనిపించింది. ఎందుకంటే చిన్న పిల్ల అనస్థిషియా ఇస్తే ఎట్లుంటుందో, తట్టుకోదో ఆపరేషను, ఆ తర్వాత ఎట్లుంటుందో అన్న టెన్షన్ నాకు బాగా అనిపించింది. ఇది మమతా హాస్పిటల్లో మేము అడ్మిట్ అయినాం, బాచుపల్లి దగ్గర. మమతా హాస్పిటల్ చాలా నీట్గా ఉంటుంది. నిజంగా నాకు చెప్పాలనిపిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్తో పోలిస్తే మమత చాలా బెస్ట్గా ఉంటుంది. ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. అంటే మమత ఏంటంటే అటు గవర్నమెంట్ కాదు, ఇటు ప్రైవేట్ కాదు. ఇప్పుడు మనకి కరీంనగర్లో చెల్మడ, ప్రతిమ ఎట్లా ఉంటాయో అట్లా అన్నట్టు హాఫ్ ప్రైస్ ఉంటుంది. అడ్మిట్ అయిన వాళ్ళకి బెడ్ ఛార్జీ ఇవేమి ఉండవు. ఆపరేషన్ ఫీజు అట్లా తీసుకుంటారు అన్నట్టు. ఇంకా ఆమెకి ఇడ్లీ తినిపించేసి ఇంకా మామూలుగా స్నానం చేయించా. ఎందుకంటే మార్నింగ్ ఇంటి దగ్గర చేసి వచ్చింది, తెల్లారితేనే ఆపరేషన్ అన్నారు. 8 లోపే ఆపరేషన్ అన్నారు. అంత పొద్దున మళ్ళీ ఆపరేషన్కి ముందే స్నానం ఎందుకని చెప్పి నేను నైటే మిల్కీకి స్నానం కూడా చేయించేసిన. నాకు అంటే టెన్షన్కి నాకు అక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు. అటు అమ్మ టెన్షన్ పడుతుంది, నేను టెన్షన్ పడ్డాము. ఇంకా యాపిల్ అయితే ఒక దెబ్బ కూడా తాకించుకున్నాడు కాలికి. చాలా దెబ్బ తాకింది వాడికి. అసలు ఒక గంటన్నర సేపు చాలా ఏడ్చిండు. ఇంకేం చేయాలో అర్థం కాక ఇంకా అందరం అట్లా కూర్చుండిపోయినాం అన్నట్టు టెన్షన్కి. పాపకైతే స్నానం చేయించి ఇంకా నేను వెళ్తానంటే ఆమె టెన్షన్ పడుతుంది, మమ్మీ నువ్వు ఉండు అది అని అన్నది. కానీ మళ్ళీ నేను యాపిల్ని వేసుకొని ఉండాలి అని అంటే నాకు మళ్ళీ వాడికి ఏమన్నా ఇన్ఫెక్షన్లు అట్లా అవుతాయి, మళ్ళీ ఈమెకి ఆ డస్ట్కి వాటికి వీటికైనా ఈమెకి మళ్ళీ ఎక్కడ జలుబు అవుద్దాం అని చెప్పి టెన్షన్కి నేను ఇంక ఇంటికి వెళ్ళిపోయినా. అమ్మకి ఇంక అప్పటికి నేను అసలు మార్నింగ్ నుండి మేము ఏమీ తినలేదు. అమ్మకి మాత్రం ఇంకా నైట్ డిన్నర్కి కొంచెం బయట నుండి ఏదో తీసుకొస్తే ఆమె తిన్నది. ఇంకా నా బిడ్డ అసలు వద్దు మమ్మీ వెళ్ళకు అని అంటే నాకు మాత్రం చచ్చే ఏడుపు వచ్చింది. అసలు ఇలాంటివి అసలు నేను ఎప్పుడు ఫేస్ చేయలే. పిల్లల విషయంలో మస్తు బాధ అనిపించింది. ఇంకా ఆమెను పడుకోబెట్టేసి ఇంటికైతే వెళ్ళిపోయినాము. ఆ రోజు ఇంకా 6:30, 7 అయింది అనుకుంటా. ఇంకా 7 అయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు అంతా నాకు నైట్ అంతా టెన్షన్, ఎట్లా జరుగుతూ ఏంటో. అంటే నాకు టైంకి నా దగ్గర కూడా ఎవరు లేరు. నేను అంటే అక్క వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసినా బయలుదేరారు వాళ్ళు. కానీ ఆపరేషన్ టైంకి అక్కడ ఉంటే నాకు కొంచెమన్నా ధైర్యం అనిపించేది. ఇంకా ఏదో ఇక దేవుడి మీద ధైర్యంతో ఇంకా నేను అంతా వదిలేసుకొని ఇంకా వెళ్ళిపోయినా. ఇంకా ఆపరేషన్కి బయలుదేరినాం అన్నట్టు. నేను యాపిల్ అయితే ఇద్దరం బయలుదేరినాము. ధైర్యం సరిపోవట్లేదు, కానీ ఇంకా వెళ్ళాల్సి వచ్చింది, తప్పదు కదా.
హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ అసలు నాకు మిల్కీ ఫేస్ని చూస్తే నేను ఇంకా అసలు తట్టుకోలేకపోయినా. నాకు ఈ వీడియో చెప్తా ఉంటే కూడా నాకు మిల్కీని చూస్తూ ఉంటే నాకు అంత ఏడుపు వచ్చేస్తుంది. అంటే ఆమెకి ఆ ఏజ్లో అలాంటివి పాపం అవసరమా, అంత బాధపడ్డం అవసరమా అని నాకు అనిపించింది. అసలు ఆమె భయానికి అంటే భయపడుతూ ఉంటే అమ్మకి చెప్తే అమ్మ ఏడుస్తుందో ఏంటో అని అసలు చెప్పలేక ఎంత బాధపడుతుందంటే నాకు మిల్కీని చూస్తే నాకు అంత ఏడుపు వచ్చింది. నేను ఈ వీడియో కూడా చేసే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా నాకు అంత ఏడుపు వచ్చేస్తుంది. చెప్పలేక బాధపడలేక నా బిడ్డ ఎంత ఏడుస్తుందో. నేను చాలా ఏడ్చిన మిల్కీ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు. అసలు నాకు ధైర్యం సరిపోలేదు. కానీ ఆ దేవుడి దయ వల్ల ఆపరేషన్ అయితే అయింది. ఆపరేషన్ అయ్యి మిల్కీని అంటే ఆపరేషన్ ముక్కులో నోట్లో నుండి చేస్తారంట. అసలు ఆపరేషన్ చేసి మిల్కీని తీసుకొచ్చి బెడ్ మీద వేసేసరికి అస్సలు నాకు ధైర్యం సరిపోలేదు. ముక్కులో నుండి నోట్లో నుండి ఎంత బ్లడ్ అంటే అసలు ఇట్లా కారిపోయింది ముక్కులో నుండి. అంటే అప్పుడే ఆపరేషన్ చేసి తీసుకొని వచ్చిండ్రు. అసలు ఎంత అంటే ఇంకా నేను బయటకు ఉరికొచ్చేసిన. నేను అసలు చూడలేక మిల్కీని నా వల్ల కాలేదు, ధైర్యం సరిపోలేదు నాకు. అసలు ముక్కులో నుండి నోట్లో నుండి బ్లడ్ మొత్తం ఇట్లా కారి అక్కడ బెడ్లో పడుకోబెడితే ఆ బెడ్ మొత్తం ఇట్లా అయిపోయింది. ఇంకా నేను భయపడి బయటకు వచ్చేస్తే ఇంకా వాళ్ళు డాక్టర్స్ అన్నారు, మీరే అట్లా భయపడితే ఎట్లా అమ్మా, ధైర్యం చెప్పాలి. ఇంకా ఆమెకి ఇంకా అనస్థిషియా పోలేదు, అంటే ఇంకా మెలకువలోకి రాలేదు. 1 గంట టైం పడుతుంది, కానీ మీరు దగ్గరే ఉండండి, ఆమె ముక్కు అట్లా రుద్దుకోకుండా కొంచెం చూసుకుంటూ ఉండండి అని అంటే ఇంక అప్పటి వరకు నేను అక్కడే ఉన్నా. చాలా టైం పట్టింది. అంటే మాట్లాడుతుంది అమ్మ అటు ఇటు అని అంటుంది, కానీ క్లియర్గా తనకు అనస్థిషియా పోలేదు అన్నట్టు. అది పోవడానికి కూడా చాలా టైం పట్టింది. కానీ ఆ దేవుడు దయ వల్ల మిల్కీకి ఆపరేషన్ అయితే బాగా జరిగింది. ఎడినాయిస్ ఆపరేషన్ను టాన్సిల్స్ ఆపరేషన్ 2 జరిగినాయి అన్నట్టు. మిల్కీకి 2 చేశారు. మినిమం ఎంత టైం పట్టింది అని అంటే ఆపరేషన్ థియేటర్లోకి 8:30కి వెళ్ళినాం అన్నట్టు. లోపలికి ఐసీ లోపలికి వెళ్ళినాము. ఇక్కడ వీడియో తీయనివ్వలేదు, అందుకని చెప్పి నేను కొంచెం కవర్ చేసిన. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మిల్కీకి చాలా కాఫ్ వచ్చింది. అసలు ఎంత దగ్గొచ్చిందంటే టెన్షన్కి నా బిడ్డకి అసలు టెన్షన్ తట్టుకోలేక ఫుల్ దగ్గు. అసలు ఎంత టెన్షన్ పడ్డదో, ఏసీ ఆఫ్ చేయమని ఏడ్చింది, అట్లా చేసింది. కానీ తర్వాత లోపలికి వాళ్ళు పాపం డాక్టర్స్ చాలా హెల్ప్ చేసిండ్రు. వాళ్ళు నేర్చుకునే వాళ్ళు పిల్లలు, వాళ్ళు మంచిగా అమ్మాయిని నచ్చ చెప్పుకుంటూ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు. కానీ ఆ దేవుడి దయ వల్ల అంతా బాగానే జరిగింది. ఇప్పుడు మిల్కీ బాగా సెట్ అయింది, బాగుంది. ఇప్పుడైతే ఆపరేషన్ చేసి అయిపోయిన తర్వాత ఒక 2 days ఉంచుకున్నారు. నేను ఇంకా 2 days వీడియో తీయకుండా ఇంకా ఆ రోజు డిశ్చార్జ్ అవుతున్నాం అన్నట్టు. సెట్ అయిపోయింది. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు, చల్లటి వాటర్ అలాంటివి ఇవ్వద్దు అని అన్నారు. చూడండి నా బిడ్డ ఇంకా అట్లా వచ్చేసినాం అన్నట్టు. నా కూతురు ఎలాంటి పొజిషన్లో ఉన్నా అల్లరి మాత్రం ఆగదన్నట్టు. ఇంటికి తీసుకొని వచ్చినాము. ఇంటికి తీసుకొని వచ్చి కొంచెం మనం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినాం కదా అని చెప్పి అమ్మ కొబ్బరికాయ అట్లా దిష్టి దింపి కొట్టేసింది. ఇది వీడియో. నిజంగా ఇలాంటి ఫేస్ చేయడం చాలా కష్టము. ఈ వీడియో కనుక మీకు నచ్చిన